హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే మనకు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నది. అందులో భాగంగానే మనకు గ్రూప్ 3కి సంబంధించి, అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించి ఈ రెండు నోటిఫికేషన్లకి సంబంధించి సిలబస్ అయినా కానీ క్వాలిఫికేషన్ అయినా కానీ సేమ్ ఉండడంతో ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్ష అనేది ఒకే పరీక్ష జరపాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇలాంటి తరుణంలో మనకు త్వరలోనే 2000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతున్నది. మరి బ్యాక్లాగ్ పోస్టులు చాలా ఉన్నాయి కదా సార్. పోయిన సంవత్సరం మనకు గ్రూప్ 4 పెద్ద నోటిఫికేషన్ వచ్చింది. దాదాపుగా 8000కు పైగా నోటిఫికేషన్ రావడం జరిగింది. అందులో రిలిక్విష్మెంట్ ఇవ్వకపోవడం వల్ల దాదాపుగా 2000కు పైగా బ్యాక్లాగ్ పోస్టులే ఉన్నాయి. మరి ఇప్పుడు గ్రూప్ 3 గ్రూప్ 4 రెండు కలిపి 2000 పోస్టులకే మరి నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. ఈ పోస్టులు కలుపుతారా లేదా చాలా మంది నిరుద్యోగులు అడుగుతున్నటువంటి డౌట్ ఇప్పుడు. అదేవిధంగా సిలబస్ అనేది మారుతుందా సార్? మరి ఈ గ్రూప్ 4ని తీసుకుపోయి గ్రూప్ 3లో మర్జ్ చేశారు కాబట్టి ఇప్పుడు మనకు గ్రూప్ 3 రూపంలోనే నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో సిలబస్ మారుతుందా లేదా అనేటటువంటి అంశం మీద కూడా మనం ఈ వీడియోలో మరి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మరి అంశంలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్. విఆర్ఓ జాబ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, విఆర్ఓ గానీ గ్రూప్ 4 గానీ గ్రూప్ 3 గానీ వీటన్నింటికి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు టెస్ట్ సిరీస్ అనేది సో అందుబాటులో ఉన్నది. గ్రూప్ 3కి సంబంధించి కూడా అదే ఇప్పుడు గ్రూప్ 4 కానీ గ్రూప్ 3 దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా మనకు సిలబస్ అనేది కొంత మార్పులు చేర్పులు అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో మీకు టెస్ట్ సిరీస్ అనేది అతి త్వరలోనే దానికి సంబంధించి మరి అప్డేటెడ్ సిలబస్ తోని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో విఆర్ఓ టెస్ట్ సిరీస్ కూడా మీకు కేవలం 199 రూపీస్కే అందించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఈ జీపీఓ పోస్టులకు దాదాపుగా 7000 పోస్టులకు సంబంధించి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వబోతున్నారు కాబట్టి వెంటనే తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ రోజు మనకు వార్తాపత్రికల్లో ఇచ్చినట్టుగా గ్రూప్ 3 గ్రూప్ 4కు ఒకే ఎగ్జామ్ పెట్టబోతున్నారు. సిలబస్ మరియు క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కారు సూత్రప్రాయ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో చూడండి గ్రూప్ 3 గ్రూప్ 4లో 1000 దాకా పోస్టులు అయితే ఉన్నాయి. మరిన్ని పెరిగేటటువంటి ఛాన్స్ కూడా ఉంది మిత్రమా. ఖచ్చితంగా మరి పోయినసారి రిలిక్విష్మెంట్ అనేది ఆప్షన్ అనేది ఇచ్చినట్లయితే సో ఖచ్చితంగా చాలా మందికి ఉద్యోగాలు వచ్చేటివి. సో ఆ విధంగా చెయ్యకుండా మరి ప్రభుత్వం అయితే బ్యాక్లాగ్ పోస్టులు అనేవి చాలా ఉండిపోయినాయి. గ్రూప్ 4 నోటిఫికేషన్ లో గతంలో చూసుకుంటే గనక అవన్నీ కూడా ఇందులో కలిపి మరి భారీ ఎత్తున నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజున కనుక రిలిక్విష్మెంట్ ఇచ్చి ఉంటే గనక డౌన్ మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చేటివి. సో మరొక 2000 కుటుంబాలకి ఖచ్చితంగా మరి ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు నష్టపోయారు కాబట్టి మరి రాబోయే నోటిఫికేషన్ లో అయినా సరే ఆ పోస్టులను ఇక్కడ కలిపి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగి కోరుకుంటున్నారు. ఇక్కడ చూడండి 2000కు పైగా గ్రూప్ 4లో భారీగా పోస్టులు బ్యాక్లాగ్ ఉండడం జరిగింది. సో మరి ఆ పోస్టులన్నీ కూడా ఖచ్చితంగా ఇందులో కలిపి ఇవ్వాలి. మరి ఏదైతే ఇప్పుడు గ్రూప్ 3గా ఆ నోటిఫికేషన్ మనకు రాబోతుందో మరి ఆయా పోస్టులన్నీ కూడా కలిపినట్లయితే చాలా మంది నిరుద్యోగులకు మరి ఉద్యోగాలు సాధించుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి మరి ఛాన్స్ అయితే ప్రభుత్వానికి దక్కుతుంది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కలపాలి. మరి పోయినసారి మీకు అందరికీ తెలుసు దాదాపుగా 8180 పోస్టులకు గాను మరి 8084 పోస్టుల ఫలితాలు విడుదల చేయడం జరిగింది. అప్పుడు అందులో మరి చాలా మంది మరి టీచర్ ఉద్యోగాలకు వెళ్ళిపోవడం, కానిస్టేబుల్ ఉద్యోగాలకు వెళ్ళిపోవడం, జేఎల్ పోస్టులు సాధించడం రకరకాలుగా సో మరి చాలా మంది వెళ్ళిపోవడం జరిగింది. ఆ యొక్క బ్యాక్లాగ్ పోస్టులు అన్ని కూడా అలాగే ఉండిపోయినాయి. కాబట్టి ఎలా చూసినా గానీ మరి గ్రూప్ 4 ఈ యొక్క గ్రూప్ 3 గ్రూప్ 4 పోస్టులు దాదాపుగా కనీసం 3000 పోస్టులతో నోటిఫికేషన్ వెయ్యాలి అని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగి మరి కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇక సిలబస్ అంశాన్ని గురించి మాట్లాడదాం ఖచ్చితంగా. చూడండి ఇక్కడ మిత్రమా మనకు టీఎస్పీఎస్సీ చైర్మన్ సార్ బుర్రా వెంకటేశం సార్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. మేము ఖచ్చితంగా సిలబస్ లో మార్పులు చేయబోతున్నామని చెప్పారు. సో ఇన్ని పేపర్లు అవసరం లేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం కాబట్టి పేపర్లు కుదింపు చేయడమా లేకపోతే మరి అందులోనే సిలబస్ ఏమైనా మార్పు చేయడమా ఏంటనేది మరి బోర్డు మెంబర్స్ తోని మాట్లాడి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఒక కమిటీ కూడా వేసి ఇదంతా కూడా చేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి సో ఒకసారి గ్రూప్ 4కి సంబంధించి ఒకసారి చూద్దాం సిలబస్ ఏంటి మనకు.
ఇక్కడ చూసినట్లయితే మెయిన్ మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటది ఇక్కడ. సో మనకు 300 మార్కులకు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది, మీకు అందరికీ తెలుసు. అదే గ్రూప్ 3 కి సంబంధించి చూడండి, ఇక్కడ మనకు 3 పేపర్లు ఉంటాయి. సో మరి ఈ రెండింటికి కలిపి మరి ఏ విధంగా ఇప్పుడు సిలబస్ అనేది పెట్టాలి ఏంటనేది సో ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ అధికారులు త్వరలోనే మనకు తెలియజేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రాగానే వెంటనే అందులోనే మనకు తెలియజేస్తారు మిత్రమా. సో మీరు మాత్రం కామన్ గా ఉన్నటువంటి అంశాలు అయితే చదువుకోవచ్చు. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ కావచ్చు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఏమీ మారమండి. సో మారితే గనక అట్లీస్ట్ ఒక 10% ఏమన్నా మారుతుంది, లేదంటే పేపర్ల కుదింపు అంటే ఇప్పుడు ఇక్కడ గ్రూప్ 3 లో మరి టోటల్ గా 3 పేపర్లు ఉన్నాయి. సో మరి అవి 2 పేపర్లకే కుదించడమా, లేకపోతే 3 పేపర్లు అలాగే ఉంచేసి సో ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వడం అనేది ఏదో ఒకటి ప్రభుత్వం అయితే మరి ఇటు టీఎస్పీఎస్సీ అధికారులు అయితే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. దానిపైన మీరేం వర్రీ కానటువంటి అవసరం లేదు. మీరు మాత్రం ఖచ్చితంగా ఇప్పటి నుంచే ఒక ప్లాన్ వేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. అనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. త్వరలోనే మీకు గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కి సంబంధించినటువంటి క్వాలిటీ టెస్ట్ సిరీస్ తీసుకురావడం జరుగుతుంది. అందులో మీకు పాత పేపర్స్ ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో అవి కూడా మీ చేత ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది మిత్రమా. సో మీకు ఫ్రీ స్టడీ మెటీరియల్ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.